సింహాసనం ఒకటే కానీ సింహం లాంటి కొడుకులు ఇద్దరు. మరి అది నీకా నాకా అని సై అంటూ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదమరాజు టీమ్. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు. ఆ రాజుకు ఇద్దరు పిల్లలు. మొదటి పిల్లంకి ఒక్కొడుకు, రెండో పిల్లంకి ఒక్కొడుకు పుట్టడం వల్ల చెరీసగ భాగ రాజ్యాన్ని ఇద్దరికి అప్పచెప్పాడు. 2022లో ఇంకా రాజరికాలుంటే అది ఎలా ఉండదో ఒకసారి చూద్దాం. రాజాతి రాజా, రాజ మార్తాండికే వెంకటేష్, రాజ గంభీర, రాజ అసుర, రాజ పసుర, శ్రీ 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 పెద్ద పులకేశ మహారాజులు వారు వేయించేస్తున్నారు. ఇది నా రాజ్య పరిపాలన. అంతల కుంతల శాకుంతల రాజ్యాలపై దండయాత్ర చేసి శ్రీకర భీకర గీకర భయంకరమైనటువంటి రాజుని వెన్నులో వణుకు పుట్టించి ప్రజల ఆనందమే మా ఆనందముగా, ప్రజల కష్టాలే మా ఇష్టాలుగా భావిస్తూ మా ముత్తాతల కాలం నుంచి ఈ కాలం దాకా అలుపు సొలుపు లేకుండా గెలుపును వైపు అడుగులు వేయించినటువంటి రాజులము, వీరులము, పెద్ద పుల కేసులము. కవి ప్రభు గవి ప్రభు, నాదొక సందేహం. ఈ రాజ్యము వదిలి ఇన్ని రోజులు ఏడికి పోయింటారు ప్రభు మీరు? పక్క రాజ్యాలపైన దండయాత్రలు చేసి జెండాలు పత్తి కవివర్య మళ్ళా ఈ రాజ్యమునికే ఎందుకు వచ్చి తిరిగి? దిస్ ఇస్ అవర్ హోమ్ గ్రౌండ్ నా, దట్స్ వై ఐ కేముడు. పక్క గ్రౌండ్ లో 100 కొడితే ఏముందిరా నా బొంగు, హోమ్ గ్రౌండ్ లో 50 కొడితే కిక్కే వేరు. కవివర్య, నీకు కష్టం వస్తే ఏం చేస్తావు? రామ కృష్ణ అనుకుంటా. మరి మీకు కష్టం వస్తే ప్రభు? కృష్ణ మురళి అనుకుంటా. సింహాసనం మీద మీరు కూర్చోవద్దు. ఎందుకు? ఆ చిన్న పులకేశ రాజుల వారు మీ సింహాసనమునకు ఎసరు పెట్టినారు ప్రభు. అవునా? పోయి బియ్యం తీసుకురాపో, ఎదురు ఉంది కదా అన్నం వండుకుందాం. రాజా ఏమైంది? పక్క రాజు పెద్ద పులికేశ్ గారు ఉన్నారు కదా, ఎలివేషన్ సాంగ్ లో బాబా వచ్చిండు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిండు. పక్కన కవిగాడు హైలైట్ అవి చేసి పారేసిండు. నువ్వు దండం పెడతావు, పుచ్చి పెద్ద మన్నగాడే పెద్ద పెద్ద చెప్తే నేను చెప్పలేను. అబే పోయిన ఇంటర్వ్యూ చెప్తా. రాజ్య ప్రజలందరికి ఒకటి, రాజు వస్తుండు. రాజు దా పాంచాలి 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు అని మొక్కి మరి పెట్టారమ్మా నాన్న. లక్ష్మీ నరసింహ స్వామి అని. నీ పేరు స్వామి కదా నాయన? చిన్న పులికేసి. ఆ చిన్న పులికేసి అని. సూపర్, థ్యాంక్ యూ రా, మీరే బాగా చెప్పారు రా. థ్యాంక్ యూ భాస్కర్. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అబ్బే. రే నువ్వు మా అయ్యకే ఉట్లేదురా. అవును, నేను మా అమ్మ కుట్టినా. ఇప్పుడు ఇస్తా చూడండి. అరే నేను గిట్ట మా అయ్య కుట్లే. అయితే రాజ్యం వదిలి వెళ్ళిపో, అది కూడా నాదే. దా సిగ్గు లేకుండా బొమ్మన్నప్పుడు ఉంటే గలీజ్ ఉంటా. ఏం భాస్కర్ బాగున్నా? రాజా బాగున్నా. రాజా బాగున్నా, చాలా బాగున్నా. సింహాసనం అధిష్ఠించేదా? మేము అధిష్ఠించేదా? ఇక్కడ కూర్చోాలి. కూర్చోపోయి ఎవరెక్కడ? కవివర్య ప్రభు, ఒక గద్యముతో పద్యం అట్లా ఒకన పెడేలమని కొట్టండి. మల్లమ్మ పిత్తా పిత్తాదే, మల్లమ్మ పిత్తా పిత్తాదే. మంత్రి రాజ్ ఎత్తుకో. ఏం చేస్తున్నావురా? నువ్వే ఎత్తుకోమను. ఒకసారి దింపవా? నన్ను కాదు, పాటేసుకో. ఎలుగుతలేదు బలుపు ఎలక్ట్రీషియన్, ఒక్కసారి వచ్చే చూడన స్విచ్ బోర్డును. ఎలుగుతలేదు బలుపు ప్రభు, ఏ కాకిని ఏ కాకి అని ఎందుకంటారు ప్రభు? 100 కాకులు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కాకి మన మీద రెట్టేస్తే అందులో ఏ కాకి అంటావు. సమస్యలు వివరించడానికి మీ దగ్గరకు వస్తున్నారు ప్రభు. రమ్మని చెప్పు. ఎవరక్కడ? నాన్నే కొడతారా? నాన్న తిడతావా? రాజావారు, వీడు మా నాయన్ని తిట్టిండు. లేదు రాజావారు, వీడే మా నాయన తిట్టిండు. మీరెవరు? మా ఇద్దరు అన్నదమ్ములు రాజావారు. ఏరా మీరిద్దరు అన్నదమ్ములు మీ నాయన్ని తిట్టుకొని సమస్య అని చెప్పి నా దగ్గరకు వస్తారా? అరే ఇది మాత్రం నిమలిపించమరా భలే ఉన్నది.
మంత్రి రాజ్ మన రాజ్యం ఇట్లా ఎవడో ఒకరు కొట్లాడుతున్నారు, పిలుచుకోరండి. అరే మీరు ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి కొట్లాడుకోర్రా. ఆపండి ఆపండి. రాజా వాళ్ళు రాజ్యంలో కొట్లాడుతున్నారు. రా. ఎందుకు కొట్లాడుతున్నారు? అది కొట్లాడుకోమన్నాం కొట్లాడుతున్నాం. రాజ్యం లేక గొడవలు లేవని. గొడవలు లేకపోతే కొట్లాడకమంట వారాలే కొట్లాడమంట నడలే. కవివర్య ప్రభు ఈ రోజుకి సభ ముగిసినది. మాకిట్లా ముగిసినది. అదే రోజు రాత్రి రాజా పక్క రాజ్యం రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని చంపేద్దాం. సంపేద్దాం రా. కవివర్య ప్రభు మా నాన్నగారు నాకు ఇచ్చింది ఏమిటి? ఈ రాజ్యము ప్రభు. రాజ్యం కాదు నాకు ఇచ్చిన ఆస్తి. ఇది మా నాన్నగారు నాకు ఇచ్చిన అసలు సిసలైన ఆస్తి. ఏమిటి ప్రభు ఇది? మాయా దర్పణము. అరే మా అన్నగాడే దమాక్ లేదా అరాబాయ్? రాజ్యం అంటే వద్దంటారు, గద్దం మర్చుకుంటాడేం రా అద్దము. నిజంగా తెలియలేదు. ఈ అద్దంలో ఏముందో మీకు తెలియదు, నేను వెళ్ళి చూపిస్తా. అటులనే ప్రభు. ఆపులా కయ్యి. అరే లోపల పోయిండు, నాకేదో డౌట్ వస్తుందిరా. అరే ఏమో తీసుకొచ్చుంటాడు. కవివర్య అందులో ఏమున్నాయో చూడు. వజ్రాలు, వైడూర్యాలు, మరకత మరులు. ఎంత సంపద, ఎంత సంపద. ఇలాంటివి ఇంకా అందులో 100 లారీలు పైగా ఉన్నాయి కవివర్య. ఇదిగో ఈ మాయా దర్పణం రహస్యము ఎవ్వరికి తెలియకూడదు. చెప్పను ప్రభు. మనకు తెలిసిపోయింది కదా రాబాయ్, అర్థం ఉందన్న. అరే రాజా 100 లారీలు ఉన్నాయి, పోదాం నాడు దొంగతనం చేయడానికి. ఎటు పోతున్నావురా? 100 లారీలు ఉన్నాయి కదా, డ్రైవర్లను తీసుకొని వస్తా. గమనుండు, నేను పోయి వస్తా. ఏమర్రింద్రా అంటే నేనే కాంతార సినిమా. సరే రాజా నేను చూసుకుంటే వెళ్ళండి. ఎవరు మీరు అంతే? బంగారం ఏది? కళ్ళు మూసుకో. కళ్ళు పూసుకో. మంత్రి లోపల బంగారం ఎక్కువ బరువు అవుతుంది అనుకుంటాను, తెలుసు నేను రాను. వీరదేని మంత్రి రాజావాడు. అమ్మో బంగారం అంతా లోపల పెట్టుకున్నావా? అయ్యి బాబు అది కాదురా మంత్రి, ఎవడో పథకం బండి నా మీద కుట్ర చేసినట్టున్నారా. కొట్టిర్రా నన్ను. కొట్టిర్రా? ఆ. బంగారం ఏది? కొట్టిర్రా. బంగారం ఏది? కొట్టిర్రా అంటే బంగారం. ఒరే దొంగ నా సోదరా, ఇది నేను మా కవిగారు కలిసి పన్నిన పన్నాగము. వాళ్ళని రమ్మను. ఎవరక్కడ? ఇదిగోరా 100. ఇచ్చిందే 100, నన్ను చూస్తావేంది? సరే 50 తీసుకో. 50 నాకు. రాజా 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 పంది కాదు రాజా రాజా పక్క దేశ పుల్లకేశరాజు ఉన్నాడు కదా, ఉన్నాడు. పెద్ద పెద్ద రద్దు తీసుకోండి, పెద్ద ఏం చెప్పు, కలిసి చెప్పు. పక్కనే పుల్లకేశరాజు ఉన్నాడు కదా, పెద్ద పెద్ద రద్దు తీసుకొని కూడా పోగొడుతుంది వస్తున్నాను ప్రభు. అయ్యో రాజా రాజా కవి ఏమైనది? అలేమాన్ సులేమాన్ రాజులు మన రాజ్యం పైకి యుద్ధం చేయడానికి వస్తున్నారు రాజా. అవునా? మన సైనిక బలం ఎంతున్నది? 1,00,000 మంది ఉంటారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు వేరే రాజ్యంలో ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. అత్త వీధి మామ వీధి. కవివర్య ఇప్పుడు మన రాజ్యాన్ని కాపాడవాలి. నా దగ్గర ఒక పథకం ఉన్నది. చెప్పు ప్రభు. రారా చూసుకుందాం. మా గుర్రం వెనక్కి ఉరుకుతుంది. అరే పెద్ద పులికేసి, ఇడేదో బోర్డు రాసిరు, రాజ్యం ఇటు పక్కకు మార్చబడింది. అంటే మనం యుద్ధం చేయాల్సింది ఆ రాజ్యం మీద. సైనికులారా ఆమ్లా కరో. ఒకసారి ఆగురి. ఎటు పోతుర్రు? పెద్ద పులికేసి రాజుని చంపడానికి వెళ్తున్నాం. ఇంతకు ఈడేవాడు? ఇప్పుడు పెద్ద పులికేసి రాజు ఉన్నాయి కదా, వాళ్ళ తమ్ముడు చిన్న పులికేసి రాజు. అయితే మొదట మనం చంపాల్సింది వీణ్ణే, ఆమ్లా కరో. మరి రాజు పైన చాకు పెడతారా? తీయండి కత్తులు తీయండి. అది పేపర్ రాజా అంతగా పెట్టు. ఎందుకు? ఇగో తీసుకో. ఈ రాజ్యం మొత్తం మీకు రాసి ఇచ్చినట్టు పత్రం. పో. నేను చంపేద్దామని అనుకుంటున్నాను. రాజ్యం మొత్తం ఇచ్చేసిన. ఇప్పుడు మనం ఏడుంటాం రా. ఇప్పుడు పెద్ద పులికేసి రాజా వారు వేరే రాజ్యం పెడుతురంట. 2 బదులు తక్కువారంట. ఇద్దరం ఉందా? ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. Once again, heartily welcome to Saddam and Yadavaraju. యాదమ్మరాజు సద్దాం. Okay, Indrija ma'am, ఎలా అనిపించింది ఈ మాస్ ఎంట్రీ సూపర్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీ మొదటి అడుగు చాలా బలంగా వేశారు సదాం.
ఒక స్కిట్ లో ఎవరో ఒక్కరు బాగా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు, కానీ మెయిన్ క్యారెక్టర్స్ నలుగురు కూడా సూపర్ గా చేశారు. ఇంతే సిన్సియర్ గా డెడికేటెడ్ గా స్కిట్స్ చేస్తూ ఉండండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. ఆడియన్స్ మిమ్మల్ని వేరే లెవెల్లో తీసుకెళ్లి పెడతారు. ఆల్ ది బెస్ట్. కృష్ణమురళి సార్. సౌమ్య, సార్. జబర్దస్త్ పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా చాలా చూసి ఉంటాను నేను. సార్ చాలా చూస్తుంటారు ఏంటి సార్? ఆ కిడ్స్ నేను కూడా కొన్ని వేలు చూసా, ఇది చూసా. నేను జడ్జి గారు కూర్చున్న తర్వాత మీది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. అంటే ఇంత టైమింగ్, ఇంత పంచెస్ ని అంతకంటే పంచిని బాగా నేను చెప్పలేనేమనిపించింది అయ్యా. అంటే ఇక స్పీచ్లెస్, స్పాట్లెస్. ఇలాంటి మంచి వాళ్ళని ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి మాకు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారే. ఐ లవ్ యూ జబర్దస్త్.